అందరికీ నమస్కారం. నేను మీ భద్రాని. మరి రాకేష్ మాస్టర్ గారి మనసులో మాట తెలుసుకుందాం. ముందుగా అన్నయ్య గారు నమస్కారం, బాగున్నారా? నమస్తే తమ్ముడు గారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా విచిత్రంగా కనబడతా ఉన్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టారు. అది కరెక్టే అంటారా? పార్టీ ఎవరన్నా పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే అసలు తెలంగాణ రాకపోవడానికి కారణం ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది అందరికీ నానుడు మాటలేవి. జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. సో కూర్చో అసెంబ్లీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినవన్నీ అందరం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు తెలంగాణ రాదు. అది కేసీఆర్ గారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. సో ఆ దెబ్బకు కూడా కాంగ్రెస్లో కలిసిపోయారు కేసీఆర్ గారు. అవును, ఎదగాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు తెలంగాణలో మన పప్పులు ఉడకవు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉడికాయి. సో అది మనం ఆయన అనుకోకుండా చనిపోయారు. ఆయన చనిపోవడం జరిగింది. అది మనకందరికీ బాధాకరమే. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఒకటి సేవ చేశాడు ప్రజలకి. అవును, అది మన ఆంధ్ర అవ్వచ్చు, మన తెలంగాణ అవ్వచ్చు. కానీ తెలంగాణ మాత్రం ఇవ్వను అన్నది ఏకైక వ్యక్తి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి. అసెంబ్లీలో కూడా నీ పప్పులేం ఉడకబెడా కూర్చో అని గట్టిగా వాదించిన వ్యక్తి. ఆయన ఎప్పుడైతే కన్ను మూశారో మన దురదృష్టమే, ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఎందుకంటే మాట్లాడే వ్యక్తి లేడు. సో అలా మాట్లాడగలిగిన వ్యక్తి కూతురుగా మీ నాన్నగారు లేనప్పుడు తెలంగాణ వాదన స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజల్లో మార్పు వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, వంటలు వండారు. ఉద్యమకారకులు ఎంతోమంది, గద్రన్న అవ్వచ్చు, ఇమలక్క అవ్వచ్చు, గజ్జగట్టి ఎంతోమంది దిగారు రోడ్ల మీదకి. ప్రతి వ్యక్తి పేరున, అంటే అందరి పేర్లు చెప్పడానికి నాకు టైం కుదరదు కనుక, అట్లాగే ఉస్మానియా విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రతి వ్యక్తి కూడా మా తెలంగాణ మాకు కావాలన్నది జరిగింది. సో అలాంటి తెలంగాణలో మళ్ళీ ఈమె వచ్చి ఏం చేస్తుంది అన్న? ఇక్కడ ముఖ్యంగా రాజన్న రాజ్యం తీసుకొస్తా తెలంగాణ గడ్డ మీద అంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? మరి ఇంతవరకు ఆంధ్రాలో రాయలసీమలో ఇంకా రాజన్న రాజ్యం రాలేదు కదా. మరి రాయలసీమ అంతా జాగ్రత్తగా చేయాలి కదా. సో ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్స్ వర్గాన్ని చేల్చాలి. ఇదొక రాజకీయం. నాన్నగారి మీద అంత గౌరవం ఉన్నప్పుడు మరి తెలంగాణని ఎందుకు తిట్టారు? ఆంధ్రాలో ఈ జగన్ గారితో పాటు ఈ బిడ్డ కూడా వెళ్ళింది కదా. అవును, మరి తెలంగాణని తిట్టింది. తెలంగాణ ప్రభుత్వమే సరిలేదు, తెలంగాణ ఇది లేదు. మరి ఏంటంటే వాళ్ళకి గాలి ఓటం. ఏ చెట్టుకి అంటే ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టు, ఎండ వస్తే గొడుగు, వాన వస్తే గొడుగు, మార్చడాలి, రంగులు మారుస్తూనే ఉంటారు. ఇది ఒక రాజకీయం. క్రిస్టియన్ మైనార్టీ ఓట్ల కోసమే షర్మిల గారు పార్టీ పెట్టారు. మరి అట్లాగే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీల్చే అవకాశం ఉందంటారా? షర్మిల గారు ఒక మహిళ ఉంటుంది. ఇప్పుడు నేనైతే రెడ్డి, నాకు అలాంటివి ఏం లేవు. ఎందుకని రాకేష్ మాస్టర్ గారికి రెడ్డి అనే ఫీలింగ్ లేదు? అంటే చాలా మంది కూడా పేరు పక్కన తోక పెట్టుకుంటారు. ఎస్పెషల్లీ ఇప్పటికీ రాకేష్ మాస్టర్ రెడ్డి అనే విషయం 100లో 10% మంది కూడా తెలియదు. సందర్భం వచ్చింది కనుక ఒకసారి ఏమో రెడ్డి అన్న, నువ్వు రెడ్డి నేనే రెడ్డి అంటాము, శ్రీరెడ్డిని. సో నాకు రెడ్డి, చౌదరి, బల్లి ఇవన్నీ ఉండవు, కాపు ఏమి ఉండవు. సో అందరం సమానమే అనేసి నా యొక్క నినాదం. ఎందుకనేసేసి మీరు ఇప్పుడు ప్రధానంగా వామపక్ష పార్టీలో కూడా రెడ్డి అని పెట్టుకొని చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. అంటే మీ తండ్రి గారు అలా కులానికి వ్యతిరేకంగా మీకు నేర్పించారా? లేదంటే మీరు ఇది మంచి పద్ధతి కాదనుకున్నారా? మీరు కులాంతర వివాహం కూడా చేసుకున్నారు. సో ఆయన కమ్యూనిజం భావాలు నాకు చెప్పేవాళ్ళు, కానీ నువ్వు దీంట్లోకి వెళ్ళు అని నాకు చెప్పలేదు. నా నాన్నగారు కంకి కొడవలు వేసుకున్నారు, నేను కూడా అదేంటండి అది వేసుకున్నారు ఏంటి? అంటే నక్షత్రం సిపిఎం పార్టీ సింబల్, ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ లోగో. అవును, దీనికి మతం ఉండదు, కులం ఉండదు, ఏది ఉండదు. అయితే అసలు అది వేసుకోవడం మీకు ఎంత ధైర్యం ఉంది? ధైర్యమే. నచ్చిన దాన్ని మనం ఇష్టపడి వేసుకోవడంలో తప్పే ఉంది. ఇప్పుడు
అప్పుడు ఈ దేశంలో ఆ పార్టీయే లేదంటున్నారు. ఎవరు? తెలుగుదేశం మన ఆంధ్ర ఉంది, తెలంగాణలో ఉంది. తెలంగాణలోనే ఉంది. అవును. వైసీపీ పార్టీ ఆంధ్రాలోనే ఉంది. అవును. కాంగ్రెస్ ఓన్లీ ఇండియాలోనే ఉంది, భారతదేశంలో ఉంది. బీజేపీ ఓన్లీ భారతదేశంలోనే ఉంది. ఇంకెక్కడైనా ఉందా? కమ్యూనిజం మాత్రం భూప్రపంచం మొత్తం ఉంది. భూప్రపంచం మొత్తం ఉంది అంటే మీరు వేసుకున్న సింబల్ వరల్డ్ వైడ్ ఉందంటారా? ఆ రోజుల్లో కమ్యూనిజం అనే దాన్ని, ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా అనగదొక్కడం జరిగింది. కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఇప్పుడున్న తెలంగాణలో తెలంగాణ పార్టీ అవ్వచ్చు, వైసీపీ పార్టీ అవ్వచ్చు. అది పేదల గుర్తు, అది కష్టజీవుల గుర్తు. అందువల్ల నేను పేదల కోసమే పోరాడుతూ ఉంటాను. అందువల్ల నేను జై భీమ్ అంట, యువత మేలుకో దేశాన్ని ఏలుకోండి అంటాను. సో అలాగా ఇప్పుడు షర్మిలా గారు ఆ తల్లి ఎక్కడన్నా వచ్చి పెట్టచ్చు, కానీ ఏమి ఇప్పుడే అంత ప్రేమ వచ్చిందా తెలంగాణ మీద? అంటే 7 సంవత్సరాల నుంచి షర్మిలా గారు ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చారని కూడా విమర్శ వస్తుంది. అది కరెక్టే కదా. ఇప్పుడు నేను అదే అనేది, వాళ్ళ అన్నకి సపోర్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి మనకు తెలంగాణ వాళ్ళు మోసం చేశారని చెప్పి, అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని అని ఉండొచ్చు, కేసీఆర్ అని ఉండొచ్చు. మళ్ళీ ఆలోళ్ళు కలిశారు, మళ్ళీ కేసీఆర్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చేశారు. మళ్ళీ ఈయన వచ్చి ఈయన గిటారీ లాగా ఈయన ఒకటి ఇచ్చాడు. ఇవన్నీ మనం ఈ పాపిస్ట్ కళ్ళతో చూస్తూనే ఉన్నాం. సో తెలంగాణ నేను రాయలసీమ వాడిని, పక్క రాయలసీమ వాడిని. చిత్తూరు, తిరుపతి, వెంకన్న ఏడుకొండల స్వామి పాదాల కింద ఉంటున్నాం. సో మా అమ్మ పక్క ఆంధ్ర, మా అమ్మది కావలి, నెల్లూరు జిల్లా. నాన్న పక్క నెల్లూరు, జంపిపాలెం. సో అటు ఆంధ్ర వాడిని, ఇటు రాయలసీమ వాడిని. నా భార్య పక్క తెలంగాణ. అంటే 3 రాష్ట్రాలు, 3 ప్రాంతాలు మిక్స్ అయితే తెలుగు జాతి. 3 ప్రాంతాలు తెలుగు జాతి. మనం తెలుగు వాళ్ళం. నువ్వు మాట్లాడినా నువ్వు తెలంగాణ బిడ్డవి. తెలంగాణ భాషలో మాట్లాడింది నాకు అర్థం కాదా? యాస కాస్త అట్టుండొచ్చు. నీ రూపం వేరు, నా రూపం వేరు, కానీ శ్వాస నిశ్వాస, నువ్వు పీల్చింది నేను పిలుస్తాను, నేను వదిలింది నువ్వు పిలుస్తావు, నీకు అదే కళ్ళు. అందుకే దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, ఒకటి పోతే ఒకటి ఉన్నాయి. 2 ముక్కులు ఇచ్చాడు, ఒక ముక్కు పని చేయకుండా ఉంటాయి. అట్లాగా చెవులు 2 ఇచ్చాడు, ఒక చెవు వినపడకపోయినా ఇంకో చెవు అని. అట్లాగా తెలంగాణ బిడ్డనే నేను. 25 సంవత్సరాలు అయింది నేను పూర్తి చేసుకుని. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు, 26 వస్తుంది. అంటే 50-50గా పెరిగా నేను. అంటే మీ సగం లైఫ్ మొత్తం లైఫ్ ఇక్కడే. ఇప్పుడు మొత్తం లైఫ్ ఇక్కడే. ఇప్పుడు హాఫ్ అయింది మొత్తం లైఫ్. అంతకుముందు మెడ్రాస్, తిరుపతి, మెడ్రాస్ అని ఇట్లా. సో నేను వాస్తవం చెప్తున్నా. కానీ షర్మిలమ్మ మాత్రం ఈ క్రిస్టియానిటీని వాళ్ళని లాక్కోవడం, మరి ఈ రాజకీయాలు ఏమో నాకు తెలియదు. మరి ఆ బిడ్డ ఇన్ని రోజులు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ప్రేమ పుట్టిందా రాజన్న పాలన తీసుకురావడానికి అని చాలా మంది అంటున్నారు. నేను విన్నాను, నాకు కూడా అలాగే అనిపించింది. షర్మిలా గారు కూడా అంటే కేఏ పాల్ లాగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో ఒక కామెడీ కోసం వచ్చిందనే విమర్శ వస్తుంది. అది నిజమంటారా? కామెడీ కోసమే జరుగుతుంది ఇప్పుడు. మరి వాళ్ళ అన్నయ్య ఏదైనా పార్టీలో పోస్ట్ ఇచ్చుంటే రాదు. అది నిజమే అంటారా? వాళ్ళ అన్న జైల్లో ఉన్నప్పుడు ఈ బిడ్డ తిరిగింది, పాదయాత్ర చేసింది. ఒక ఆడబిడ్డ నడి ఎండలో నడిచిన వీడియోలు ఉన్నాయి, సాక్షి టీవీలో ఉంది. సరే చెల్లికి ఏదన్నా పోస్ట్ ఇవ్వచ్చుగా. మరి కేసీఆర్ గారే వాళ్ళ కొడుకు పోస్ట్ ఇచ్చాడు, బిడ్డకి ఇచ్చాడు, అల్లుడికి ఇచ్చాడు. అల్లుడికి న్యాయం ఇవ్వడం తప్పే లేదు. అల్లుడు కేసీఆర్ గారి కన్నా ఎక్కువ కష్టపడ్డాడు. అది నేను చూశాను, నువ్వు చూసావు. చెప్పే ధైర్యం ఉండాలే కానీ, ఇనికిని మాత్రం ఉంటారే కానీ చెప్పే ధైర్యం ఉండాలి. ఈ నాలుగు నుండి వచ్చి కేసీఆర్ గారి కన్నా హరీష్ రావే హార్డ్ వర్క్ చేశాడని నేను చెప్తాను. ఆయనకి ఏ పోస్ట్ ఇచ్చినా తప్పలేదు. కానీ కేటీఆర్ గారు కానీ, కవితమ్మ గారు కానీ, వాళ్ళకి ఆయన ఎవరు కాదన్నా ఇచ్చేశాడు. మరి ఈయన తోడబుట్టిన చెల్లెలు, అలాంటి చెల్లెలు సరే ఇంట్లో ఏసీలో కూర్చొని పబ్బం గడిపేస్తే నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ వచ్చి వాళ్ళ అన్న భరోసాని తీసుకొని మా అన్నని గెలిపించండి అనిందే కానీ మా నాన్నతో పాటు నన్ను గెలిపించండి అని ఆ బిడ్డ అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు ఉన్న షర్మిల గారు పాదయాత్ర చేశారంటున్నారు, నిజమేనాది? 3,000 కిలోమీటర్లు టీవీలో మొత్తం మనం చూసాం, సాక్షిలోనే వచ్చింది. అవును, వాళ్ళ పత్రిక, వాళ్ళ పేపరు, వాళ్ళ మీడియాని. సో వాళ్ళ అన్న
లోపల ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది, వైఎస్ జగన్ బయట రాడు, ఇంకా చంద్రబాబు నాయుడే ఉంటాడు అన్న తరుణంలో వాళ్ళ చెల్లెలు ఆ బాధ్యతని స్వీకరించి రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కష్టపడి ఎదురైతే ఇదింది. ఇది తెగమెరిగిన సత్యం. అలాంటి బిడ్డకి పోస్ట్ ఇచ్చుంటే ఆ బిడ్డ వాళ్ళ అన్నతోనే ఉండేది. ఈరోజు కేసీఆర్ గారికి పోస్ట్ ఇవ్వలేదు కనుక చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పార్టీని పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ చెల్లెలు కూడా నాకు తెలిసి రాయలసీమ పార్టీ పెట్టుంటే బాగుండేది. చెల్లెలు జగన్మోహన్ షర్మిల గారు సపరేట్ రాయలసీమ పార్టీ పెట్టుంటే అట్లన్నా కొన్ని బాగుండేది కానీ రాయలసీమ డెవలప్ అయ్యేది. ఇప్పుడు తెలంగాణను డెవలప్ చేయడానికి వచ్చావు, రాయలసీమని చేసి ఉంటే బాగుండేది కదా అని నా ఉద్దేశం. మాస్టర్ గారు, షర్మిల గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారనుకోవాలా, లేదంటే వాళ్ళ భర్త అనిల్ గారు క్రిస్టియన్ సంస్థల నిధులతో ఉన్నాడు అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉందనుకోవాలా, లేదంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీని అనుకోవాలి? నలుగురిట్లో ఎవరున్నారు ఆ వెనకాల? వాళ్ళ అన్నే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారా? ఇప్పుడు నువ్వు నాతో గొడవద్దు, తెలంగాణకి వెళ్ళు, కొన్ని పార్టీలు నువ్వు కొన్ని ఏరియాలు నువ్వు గెలిపించుకో, కేసీఆర్ గారితో చెప్పి నేను మినిస్టర్ పోస్ట్ ఇస్తాను అని చెప్పలా. నేను నీకు పోస్ట్ ఇవ్వను, నీ వల్ల అయింది నువ్వు ఎక్కడైనా చేసుకో, వద్దు మనకు. ఇప్పుడు అక్కడేదో ఒక మీటింగ్ పెట్టింది మొన్న, ఇక్కడ మన జగన్ గారు లోటస్ జగన్లా గొడవ అవ్వలేదా? ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఏదో స్టేట్మెంట్ వెనక్కి తీసుకొని గొడవ చేశారు, అది కూడా జగన్ గారు పంపించారు. అంతే కదా మరి. ఇప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎట్లా వస్తారు? అంటే ఇది జగను, కేసీఆర్, షర్మిల ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం అనుకోవాలి. ఏమో చెప్పలేము. ఎవరైనా ఇప్పుడు కేసీఆర్ గురించి ఆపోజిట్గా ఈమె రావడం అనేది ఒకవేళ ఈమెకి ఒక విధంగా ఉండొచ్చు. ఈమెకి క్రైస్తవులు క్రిస్టియన్స్ ఉన్నారు, అది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం, మన సీమాంధ్ర ప్రజలు, సీమాంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఆ ఓట్లన్నీ ఈమెకి వస్తుంది, లేదా బీజేపీకి వెళ్తుంది. ఎట్లా? తెలంగాణ పార్టీ మీద కోపం ఉన్నోళ్ళు రే మమ్మల్ని వెళ్ళిపోండి అనే నినాదాలు కూడా వచ్చాయి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అన్న నినాదాలు వచ్చాయి. నన్ను కూడా అన్నారు. ఎవరన్నారు మిమ్మల్ని అంత ధైర్యం? నా మీ ఫ్రెండ్ జోక్ అన్నారా, సీరియస్గా అన్నారా? జోక్లో సీరియస్ అయిపోయింది. జై తెలంగాణ నువ్వు రాకేష్ మాస్టర్ అన్నారు. అంటే ఆ మాట అన్నందుకే యూనియన్ నుంచి మెంబర్షిప్ అన్నందుకు కాదు, వెళ్ళి నేను చీఫ్ గెస్ట్కి వెళ్ళి రిబ్బన్ కట్ చేసినందుకు. తెలంగాణ యూనియన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే యూనియన్ ఉందిగా, మరి ఇప్పుడు ఎందుకు మరి వాళ్ళు ఏదో వెళ్ళిపోవాలి మరి? అట్లాంటప్పుడు మాస్టర్ గారు మీ కార్డు తీసేసిన వాళ్ళు ఇక్కడ రాష్ట్రం వచ్చినాక మరి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, మరి మీరు ఓన్లీ రిబ్బన్ కట్ చేశారు కదా. రిబ్బన్ కట్ చేసిన దానికి చీఫ్ గెస్ట్కి వెళ్ళిన దానికి సస్పెండ్, నీ కార్డు తీసేస్తున్నావు అన్నారు. ఇక నేను సరే ఇప్పుడు నువ్వు ఏం బీకే బుక్కర్ అన్నాను, తెలంగాణలోనే బతుకుతున్నాను. సో నేనేమంటానంటే ఆంధ్ర వాళ్ళ డామినేషన్ తెలంగాణలో ఉంది, అది తెలుసు. సినిమా ఇండస్ట్రీ ఉందా? సినిమా ఇండస్ట్రీలో ఉంది, రాజకీయంలో. అవును, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏ ఊరు? మా చిత్తూరు జిల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ ఊరు? మా రాయలసీమ. నెక్స్ట్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నాదేళ్ల భాస్కర్ అంటున్నాను. ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఇంకొక ఆయన కోటావాకాడ ఉన్నాడు, ఆయన ఎన్టీ రామారావు. ఇవన్నీ ఒక మరిచెన్నారెడ్డి ఒకరు, ఇంకొకరు. పైగా తెలంగాణ నడిబొడ్డున ఆంధ్ర వాళ్ళ పాలన జరిగింది అనేది జగమెరిగిన సత్యం. నేను కూడా ఒప్పుకుంటాను. మరి చిరంజీవి దేవురు, పాలకొల్లు, బాలకృష్ణదేవురు, నిమ్మకూరు, కృష్ణ గారు, మహేష్ బాబు, మిగిలితే తీసుకో హరికృష్ణ, మన శ్రీహరి గారు ఒక్కరే పచ్చానగర్ వచ్చి ఆయన పాపం మెడ్రాస్ వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు. మెడ్రాస్లో నాకు పరిచయం. లాల్ బహదూర్ స్టేడియంలో మేమంతా జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. శ్రీహరి గారు ఫ్రెండేనా మీకు? లాల్ బహదూర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. బీసీల ప్రాబల్యం హుజూరాబాద్ చుట్టూ జరుగుతుంది, నిజమేనాది? నిజమే. రాజకీయ పార్టీలు విలువలకు తిలోదకాలు ఇచ్చాయి. రాజకీయాలంటే పవర్, పదవులు రావాలి, గెలవాలి, దానికోసం